ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జావాస్క్రిప్ట్లో ఉన్న డేట్ ఫార్మాట్స్ గురించి చూద్దాం. సో మనకి ఫస్ట్ ఫార్మాట్ వచ్చేసి ఐఎస్ఓ స్టాండర్డ్ ఫార్మాట్ ఉంటుంది. ఐఎస్ఓ ఫార్మాట్ ఫాలోస్ ఏ స్ట్రిక్ట్ స్టాండర్డ్ ఇన్ జావాస్క్రిప్ట్. ద అదర్ ఫార్మాట్స్ ఆర్ నాట్ సో వెల్ డిఫైన్డ్ అండ్ మైట్ బి బ్రౌజర్ స్పెసిఫిక్. మిగతా అన్నీ కూడా బ్రౌజర్ స్పెసిఫిక్, నాట్ ఫార్మల్ నాట్ వెల్. ఓకే, సో నాకు ఐఎస్ఓ స్టాండర్డ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ఐఎస్ఓ స్టాండర్డ్లో నాకు డేట్ వచ్చేసి 2019 జనవరి 13 అని చెప్పి నేను ఒక వేరియబుల్లో సేవ్ చేయాలి. ఓకే, దాన్ని అలా సేవ్ చేయాలి అంటే మనం ఏ ఫార్మాట్ యూజ్ చేసుకోవాలంటే వైవై 4 ఐఫోన్ 2 ఐఫోన్ డిడి ఫార్మాట్ వాడుకోవాలి. ఓకే, ఇక్కడ చూసినట్టయితే 2017 ఐఫోన్ ఎంఎం అంటే మనకి మంత్ 01 అని ఇస్తున్నాను. ఐఫోన్ మంత్ జనవరి, ఐఫోన్ డేట్ వచ్చేసి 15th డేట్ ఇస్తున్నాను. రైట్, దీన్ని డబుల్ కోర్స్లో మెన్షన్ చేస్తున్నాను. డబుల్ కోర్స్. ఇప్పుడు చూడండి, మీకు డేట్ చూసుకున్నట్టయితే 2017 జనవరి 15కి సెట్ అయ్యి కనబడుతుంది. 2017 జనవరి 15. ఓకే, సో సండే ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వచ్చింది. 5:30 GMT అని చెప్పి మనకి ఇక్కడ చూపిస్తుంది GMT ఫార్మాట్లో. ఓకే, సో తర్వాత మీరు చూసుకున్నట్టయితే ఓన్లీ ఇయర్ మంత్ పాస్ చేసినా మనకి ఆ ఇయర్ మంత్తో ఒక్కటే డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నాకు పర్టికులర్ వేరియబుల్లోకి నాకు జనవరి 2017 అని చెప్పి సేవ్ కావాలి. అలాంటప్పుడు మీరు వైవై ఐఫోన్ ఎంఎం ఫార్మాట్ యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు చూడండి, డేట్ మనకి ఏ విధంగా డిస్ప్లే అవుతుందో. సో 01/2000 జనవరి అంటే 01 అనేది బై డిఫాల్ట్గా వచ్చేసింది. మనకి 01 అనేది ఇక్కడ డేట్, సండే ప్లస్ ఇవన్నీ కూడా వచ్చింది, జనవరి 2017. ఓకే, సో లేదు మీరు ఒక్కటే ఇయర్ ఒకటే పాస్ చేసుకోవచ్చు, 2017 అని. ఓకే, జనవరి వచ్చింది మనకి. తర్వాత ఒక 17 ఇచ్చారు అనుకోండి, అప్పుడేమవుతుందో చూడండి. ఇన్వాలిడ్ డేట్ అని వస్తుంది కదా, ఇక్కడ 99 అని ఇస్తున్నాను. 99 ఇస్తే అప్పుడు కూడా మనకి ఏమన్నా వస్తుందో చూడండి. అప్పుడు మనకి ఫ్రైడే అంటే 1970 తర్వాత డేట్స్ మనం 71, 72 అప్ టు 99, తర్వాత 2000 ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు. అంటే ఫస్ట్ రెండు ఆప్షనల్ అన్నట్టు 19. ఓకే, 19 జనవరి 19 ఇక్కడ ఫ్రైడే వచ్చింది. ఓకే, ఈ విధంగా మీరు డేట్స్ని సేవ్ చేసుకోవచ్చు. తర్వాత మనం చూసుకున్నట్టయితే డేట్ టైం ఫార్మాట్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఐఎస్ఓ డేట్స్ కెన్ బి రిటన్ విత్ యాడెడ్ అవర్స్, మినిట్స్ అండ్ సెకండ్స్. ఓకే, యాడెడ్ మినిట్స్, అవర్స్ అండ్ సెకండ్స్. సో అలా మీరు డేట్, మంత్, డేట్, అవర్స్, మినిట్స్, సెకండ్స్ కూడా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, వైవై 2001 ఐఫోన్ మంత్ వచ్చేసి 12th మంత్ ఇస్తున్నాను. ఐఫోన్ డేట్ వచ్చేసి 25th డేట్ ఇస్తున్నాను. తర్వాత వచ్చేసి మీరు టైం కాబట్టి టీఎన్ మెన్షన్ చేస్తున్నాను. టీఎన్ మెన్షన్ చేస్తే ఏమవుతుందో అబ్జర్వ్ చేద్దరు. కానీ టైము నాకు ఇప్పుడు 12 గంటలు అయింది అనుకున్నాం. 12 ఇక్కడ టైం పర్పస్ అయితే మీరు :00:00 ఈ విధంగా ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు చూడండి డేట్ ఏ విధంగా డిస్ప్లే అవుతుందో. 12. ఓకే, December 25th 2001 12 GMT ప్లస్ 5:30 అని చెప్పి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ నేను జెడ్ అని కూడా మెన్షన్ చేశాను. జెడ్ మెన్షన్ చేస్తే ఏమవుతుందో చూడండి. సో జెడ్ అంటే GMT టైంలో చూపిస్తుంది. అంటే జెడ్ 12 అని మెన్షన్ చేస్తే దానికి ప్లస్ 5:30 అవర్స్ యాడ్ చేసి మనకి 12:15 అంటే 17:30 అని చెప్పి మనకి డిస్ప్లే చేస్తుంది. ఓకే, జెడ్ వాడటలేదు నేను ఇప్పుడు, టీని కూడా వాడటలేదు. ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఏమొస్తుందో.
సో ఎగ్జాక్ట్గా డిసెంబర్ 2012 GMT ప్లస్ 5:30 అని చెప్పి డిస్ప్లే అవుతుంది. ఓకే, సో డేట్ అండ్ టైమ్ ఈజ్ సపరేటెడ్ విత్ క్యాపిటల్ T. డేట్ అండ్ టైమ్ సపరేటెడ్ విత్ క్యాపిటల్ T. UTC టైమ్ ఈజ్ డిఫైన్డ్ విత్ క్యాపిటల్ లెటర్ Z. ఓకే, UTC టైం కావాలి మనకు. UTC టైం అంటే దానికి ఒక 5:30 అవర్స్ యాడ్ చేసి మనకు చూపిస్తుంది. తర్వాత వచ్చేసి మనకి టైమ్ జోన్స్. వెన్ సెట్టింగ్ ఏ డేట్ వితౌట్ స్పెసిఫికింగ్ ద టైమ్ జోన్, జావాస్క్రిప్ట్ విల్ యూజ్ ద బ్రౌజర్ టైమ్ జోన్. బ్రౌజర్ టైమ్ జోన్ ఇచ్చేసుకుంది. కానీ గెటింగ్ ఏ డేట్ వితౌట్ స్పెసిఫిక్ టైమ్ జోన్, ద రిజల్ట్ కన్వర్టెడ్ టు ద బ్రౌజర్ టైమ్ జోన్. In other words, date time is created in GMT. So when starting the time zones, without specifying the time zone, ఇలా కాకుండా మనం ఫార్మేట్ మారుద్దాము. ఐఫోన్లో కాకుండా ఇంకో ఫార్మేట్ ఏంటంటే MMDDYY ఫార్మేట్. MMDDYY. MM అంటే మంత్ వచ్చేసి 12th మంత్ ఇస్తున్నాను. 12th వాళ్ళు మీరు బై ఫార్మాట్ 12th MMDD 25th 23rd 2018 అని చెప్పిస్తున్నాను. ఇప్పుడు మనకి ఏమో సేవ్ అవుతుందో చూడండి. 12/23. సో December 23rd 2008 అని చెప్పి మీరు ఈ విధంగా కూడా ఫార్మాట్ ఇచ్చేసుకోవచ్చు. ఏంటిది అది? MMDDYY. ఓకే, సో అలాగే ఇన్ సమ్ బ్రౌజర్స్ మంత్స్ ఆల్సో మంత్స్ ఆర్ డేస్ విత్ నో లీడింగ్ జీరోస్ మే ప్రొడ్యూస్ ద ఎర్రర్స్. ఓకే, కొన్ని మంత్స్ కొన్నిట్లో అయితే మాత్రం లీడింగ్ జీరో ప్రొడ్యూస్ ద ఎర్రర్స్. నో లీడింగ్ జీరోస్ మే ప్రొడ్యూస్ ద ఎర్రర్స్. ఇక్కడ చూడండి 12th మంత్ ఇక్కడ 12/1981 ఐఫోన్, ఇది స్టాండర్డ్ ఫార్మాట్ కదా. ఐఫోన్ 3rd మంత్ 2nd డేట్ అని మెన్షన్ చేశాను. ఇప్పుడు ఏం చూడండి, ఇప్పుడు ఏమవుతుందో మనకి 9 ఫిబ్రవరి. ఇది కరెక్ట్గానే చూపిస్తుంది. కాకపోతే కొన్ని బ్రౌజర్స్లో అయితే మనకి అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ద బిహేవియర్ అందుకని మీరు కంపల్సరీగా 0ని యాడ్ చేయండి. 02nd డేట్ మంత్, 02nd డేట్, లేకపోతే 03rd డేట్, ఓకే, 29th డేట్. ఓకే, సో తర్వాత చూసుకున్నట్లయితే మనం లాంగ్ డేట్స్ ఆర్ మోస్ట్ ఆఫెన్ రిటన్ విత్ MMDDYY ఫార్మాట్. లాంగ్ డేట్స్ని ఏ విధంగా సేవ్ చేస్తాము అంటే MMDDYY ఫార్మాట్. M అంటే ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ జాన్ అని చెప్పి టైప్ చేశాను. జాన్ 19/2015 అని సేవ్ చేశాను. ఇప్పుడు మనకి ఏ విధంగా వస్తుందో చూడండి. మనకి అవుట్పుట్ జాన్ 19/2015 ఈ విధంగా కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. ఓకే, సో తర్వాత వచ్చేసి లేకపోతే మంత్ అండ్ డే కెన్ బి ఇన్ ఎనీ ఆర్డర్. మంత్ అండ్ డేట్ ఎనీ ఆర్డర్లో మనం పెట్టుకోవచ్చు. 19th జాన్ ఈ విధంగా కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు అంటున్నారు. ఓకే, తర్వాత చూసుకున్నట్టయితే తర్వాత మంత్ కెన్ బి రిటర్న్ ఇన్ ఫుల్ ఆర్ అబ్రివేషన్. మంత్ అనే దాన్ని మనం ఫుల్ ఫామ్లో రాసుకోవచ్చు, లేకపోతే అబ్రివేషన్ అయినా మెన్షన్ చేసుకోవచ్చు. సో JANUARY ఈ విధంగా కూడా రాసుకోవచ్చు మీరు. సో ఇక్కడ మారనే DEC బదులు డిసెంబర్ అని కూడా రాసుకోవచ్చు. DEC అని రాశాను. ఇక్కడ ఏమొచ్చింది? సాటర్డే డిసెంబర్.
లేదు అనుకుంటే మీరు ఈ ఫార్మాట్ కూడా వాడుకోవచ్చు, కామా సపరేషన్. ఓకే, 19 కామా 25 కామా 2050 ఇలా ఇస్తే ఏమవుతుందో చూడండి. సో క్లియర్గానే వచ్చింది కదా. లేదు, బిఈసి ఇస్తున్నాను. బిఈసి 19 డిసెంబర్ 2050 ఈ విధంగా కూడా మెన్షన్ చేసుకోవచ్చు. లేదు నేను కామా సపరేషన్ తోటి అయితే 2015 ముందు రాసి కామా పెట్టి 19 డిసెంబర్ని ఇలా ఇచ్చాను. ఇప్పుడు మనకు కరెక్ట్గా అవుట్పుట్ వస్తుందో రాదో చూడండి. సో క్లియర్గానే వచ్చింది. మీరు కామా సపరేషన్ తోటి అయితే ఎలాగైనా మా అటు ఇటు స్ట్రింగ్స్ని చేంజ్ చేసుకోవచ్చు ఇచ్చే వాల్యూస్ని. తర్వాత డేట్ పాస్ మెథడ్ టు కన్వర్ట్ ద మిల్లీ సెకండ్స్. సో మనం ఒక డేట్ ఇచ్చి ఆ డేట్ని మిల్లీ సెకండ్స్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు అంటే 1970 నుంచి ఇప్పుడు వరకు ఎన్ని మిల్లీ సెకండ్స్ జరిగినాయో మనకు తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు మనం 2015 19 డిసెంబర్ ఇచ్చాం కదా, ఇచ్చి లేదు మీరు ఇలా కూడా పెట్టుకోవచ్చు 19 సో 2015 19 ఈఎస్సి ఇలా మెన్షన్ చేశాను. ఇప్పుడు అవుట్పుట్ వస్తుందో రావట్లేదు చూడండి క్లియర్గా. సో క్లియర్గానే వస్తుంది, రైట్. ఒక ఈయన మాత్రం సపరేట్ చేశాను, ఇక్కడ 19 డిఎస్సి ఇచ్చాను. లేకపోతే 19 డిఎస్సి ముందు ఇచ్చి కామా 2015 అవ్వండి, అప్పుడు కూడా మనకు కరెక్ట్గానే టైం వస్తుంది. సో తర్వాత వచ్చేసి పార్స్. సో పార్స్ మెథడ్ రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ మిల్లీ సెకండ్స్ బిట్వీన్ డేట్ అండ్ డేట్. ఇక్కడ చూసుకున్నట్టయితే పాస్ మెథడ్ గురించి చూద్దాము. D = న్యూ డేట్. సో తర్వాత వేర్ m = d డాట్. సో d డాట్ PARS పాస్ మెథడ్ చూడేటప్పుడు d m మనకి అవుట్పుట్ వస్తుందో. సో మనం చేసిన మిస్టేక్ ఏంటంటే నేను దీన్ని క్యాపిటల్ పెట్టలేదు. ఒకవేళ నేను డేట్ మెథడ్ని యూజ్ చేసుకోకపోతే ఏమవుతుందో చూడండి. డేట్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకోకపోతే పాస్ వర్కౌట్ అవుతుందా, అవట్లేదు. ఓకే, సో డేట్ డాట్ పాస్ ఈ విధంగా యూజ్ చేసుకోవాలి. పాస్ ఆఫ్ డి. ఇక్కడ నేను ఏమిస్తున్నానంటే 1970 డేట్ వచ్చేసి 01. సో జాన్ అని ఇస్తున్నాను. ఇప్పుడు మనకి ఎన్ని మిల్లీ సెకండ్స్ వస్తాయి చూడండి. జిఎంటీ ఫార్మాట్లో చూపిస్తుంది అయితే. సో ఒక డేట్ను రాస్తున్నాను, జాన్ ఇస్తున్నాను. మనకి అవుట్పుట్ చూద్దాం.
mm ఇది ఫార్మాట్ ఇద్దాం. 1970 -01 -01 ఏమొస్తుందో చూడండి, 0. ఓకే. సో తర్వాత ఇక్కడ ప్లస్ స్పేస్ ఇచ్చేసి, సో ఆ డేట్ని కూడా పెంచేద్దాము. డేట్ ఫార్మాట్ ఐడియా వస్తుంది కదా. 1970 ఓకే. సో ఇది ట్యూస్డే January 01 1970 5:30 GMT. ఎన్ని మిల్లీ సెకండ్స్ అయినాయి అంటే అప్పటి నుంచి మనకి 0 మిల్లీ సెకండ్స్ అయినాయి. ఇప్పుడు డేట్ కూడా ఫిక్స్ చేద్దాం. ఏమివ్వాలి మనం, అవర్స్ కూడా ఫిక్స్ చేద్దాం. సో టైము 1 అవర్ అయిందనుకుందాం. 01:00:00 మనకి ఎన్ని వస్తాయి చూడండి. 1 అవర్కి ఎన్ని మిల్లీ సెకండ్స్ ఉంటాయి అన్ని డిస్ప్లే అవుతాయి. కన్వర్ట్ చేస్తుందా? ఓకే, సరే 1 అవ్వకూడదు కదా మనం. 1 మిల్లీ ఎన్ని రావాలి మనకి ఇక్కడ మైనస్ తేడాగా చూపిస్తుంది. ఇదైతే మనకి కరెక్టే కదా. 1970 01 01. సో మనకి 0 మిల్లీ సెకండ్స్ అయింది. ఓకే. ఇప్పుడు దీన్ని 2019 ప్లస్ వాళ్ళ డేట్ వచ్చేసి వాళ్ళ మంత్ వచ్చేసి 09, డేట్ వచ్చేసి 28. ఇప్పుడు వరకు 1970 నుంచి ఇప్పుడు వరకు ఎన్ని మిల్లీ సెకండ్స్ అయినాయో చూసుకోవచ్చు. ఎన్ని మిల్లీ సెకండ్స్ అయినాయి. డేట్ వచ్చేస్తున్నాం డైరెక్ట్గా. డేట్ అంటే ప్రెజెంట్ డేటే కదా. సో ఎన్ని అయినాయి అంటే ఎన్ని మిల్లీ సెకండ్స్ అయినాయి. ఇప్పుడు ఇన్ని మిల్లీ సెకండ్స్ తీసుకుని మనం దీన్ని డేట్లోకి కన్వర్ట్ చేద్దాం. ఓకే. వేర్ A equals to date dot new date dot date date of మిల్లీ సెకండ్స్ అన్ని ఇవి కదా. ఇవి మన మిల్లీ సెకండ్స్. ఇప్పుడు కరెక్ట్గా మన డేట్ వస్తుందో చూద్దాం. ప్లస్ డి తీసేసి డి ఇస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ కేని డిస్ప్లే చేద్దాం. ఇంకా 53 minutes 36 seconds. Okay. Thanks for watching this video. నెక్స్ట్ వీడియోలో ఇంకా గెట్ మెథడ్స్, సెట్ మెథడ్స్ గురించి చూద్దాము.